నమస్తే. నేను మీ రేవంత్ చలమల. ఎవరైనా గాని ఒక అందమైన కళని ఒక పీడ కళలాగా మారుతుంది అనంటే యాక్సెప్ట్ చేయగలుగుతారా? కాకపోతే మనం యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా మనం కనేటువంటి ఆ అందమైన రిటైర్మెంట్ కళ మాత్రం ఒక పీడ కళలాగా చాలా మంది జీవితాల్లో మారుతూనే ఉంది. చాలా కామన్‌గా చేసేటువంటి మిస్టేక్స్ ఒక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అటు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు అయ్యుండొచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్ అనంటే అది ఎప్పుడు 55 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసులో చేసేది కాదు. ఎర్లీ ఏజెస్ నుంచి కూడా చేయాల్సిందే కాబట్టి అండ్ అదే విధంగా ఆల్రెడీ రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయగలిగితే మీరనుకునే ఆ బ్యూటిఫుల్ డ్రీమ్ అనేది అలానే సస్టైన్ అవుతుంది. లేకపోతే అదొక పీడకలలా మారే అవకాశాలున్నాయి. సహజంగా అందరికీ కొన్ని కలలుంటాయి. పిల్లల విషయంలో కూడా. మనం రిటైర్మెంట్ అనేది ప్రశాంతంగా జరగాలి అనేది ఒక కల ఎలా ఉంటుందో, అలానే పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా కొన్ని కలలుంటాయి. కొన్ని సాడ్ రియాలిటీ ఏంటి అనంటే, పిల్లలు ఇప్పుడు లేట్‌గా పుట్టడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాగా డిలే జరుగుతోంది. అంటే లేట్‌గా చదువుల్లోకి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ అప్పటికి రిటైర్మెంట్ అవ్వటము, లేదా ఆ తర్వాత రిటైర్ అయ్యాక వాళ్ళ పెళ్లిళ్లు జరగటము, ఇట్లాంటివి కూడా కొన్ని ఎలిమెంట్స్ జరుగుతున్నాయి. ఇక మీదట మొత్తం అవే జరుగుతాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసుండాలి. ఈ మధ్య ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చారు. ఇది ఒక ఆల్మోస్ట్ టైప్ ఆఫ్ రియల్ కేస్. సో బేసిక్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు రిటైర్మెంట్‌కి బాగా సఫర్ అవుతున్నారు. డబ్బులు లేవు. ఆయన డబ్బులు సంపాదించారు. బాగానే కార్పస్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఎఫ్‌డీస్ గాని అవన్నీ పెట్టుకున్నారు. పీపీఎఫ్‌లు, ఎక్స్‌వైజెడ్‌లు అవన్నీ బాగానే పెట్టుకున్నారు. కాకపోతే తర్వాత ఏమైంది, పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్‌కి ఒక పెద్ద కార్పస్ అవసరం పడ్డది. ఆయన కార్పస్‌ని ఒక ఎడ్యుకేషన్ లోన్ ద్వారానో తీసుకొని వాళ్ళ మీద ఒక బాధ్యత పెట్టకుండా, లేదా కొన్ని స్కాలర్‌షిప్స్ కోసం ట్రై చేయకుండా, స్కాలర్‌షిప్ అంటే ప్రభుత్వం ఇచ్చేదని కాదు, ఎడ్యుకేషన్ బాగా చదివే వాళ్ళకి స్కాలర్‌షిప్ ట్రై చేసేది. అటువంటి వాటితో ట్రై చేయకుండా ఆయనకు ఉండేటువంటి రిటైర్మెంట్ కార్పస్‌ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టేశారు. అక్కడ పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనేది సెటిల్ అయింది. కానీ వాళ్ళ భవిష్యత్తు సెటిల్ అయిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడింది. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ మన పెట్టుబడులు అంటే పిల్లల మీద పెట్టేటప్పుడు కానీ, ఎడ్యుకేషన్ మీద పెట్టేటప్పుడు కానీ పెట్టొద్దు, వాళ్ళ భవిష్యత్తు బాగోదు అనేది కాదు. మనం ఏదైతే రిటైర్మెంట్ కోసం ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి ఇంత కార్పస్ మనం బతకడానికి అవసరం అని అనుకుంటామో దాంట్లో నుంచి కనుక తీసినట్లయితే మళ్ళీ అయితే మనమే పిల్లల మీద భారంగా మారతాం, లేకపోతే మనం ఇంకొకరికి భారంగా మారతాం. ఇది కూడా ప్రమాదకరమైన సిచ్యువేషన్. సో అందుకే ఎప్పుడైనా ఎడ్యుకేషన్ కి సంబంధించి వచ్చినప్పుడు మీ రిటైర్మెంట్ కార్పస్ ని ముట్టుకోకుండా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏదైతే మీరు కూడబెట్టుకున్నారో అది పెట్టి మిగతాది అవసరమైతే లోన్కి వెళ్ళి వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పగలిగితే అటు వాళ్ళ లైఫ్ ఒక బాధ్యత ముందరికి వెళ్ళగలుగుతుంది. అదే విధంగా మీది కూడా ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా మీరు అనుకున్న పీస్ఫుల్ రిటైర్మెంట్ అనేది మీ లైఫ్ లో జరుగుతుంది. ఇంకొన్ని మిస్టేక్స్, ఒక ఆయన దాదాపుగా 70 years అనుకుంటా, ఆయన రిటైర్మెంట్ డబ్బులు ఎప్పుడు 60 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొంత కార్పస్ వచ్చింది. ఆయన ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా పనిచేసేవాళ్ళు. అప్పుడు ఏదో ఒక 40 లక్షలు 50 లక్షలు ఏదో డబ్బులు ఏదో వచ్చినట్టున్నాయి. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి, సరే ఈ డబ్బులు ఇంత అమౌంట్ నా చేతుల్లో ఎందుకు, ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే ఏదో ఖర్చులోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో, పెట్టుబడి అనగానే సహజంగా అందరికీ గుర్తొచ్చే ఎలిమెంట్ మనకి రియల్ ఎస్టేట్ ఉంటుంది. తప్పేం లేదు. కాకపోతే అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు ఏంటి అని అంటే, ఆయన తీసుకొని వెళ్ళి ఒక ఫ్లాట్ కొన్నారు. ఆయన ఉండడానికి కాదు, ఆయన రెంట్కి ఇవ్వడానికి. ఆయన ఉండడానికి ఒక సొంత ఇల్లు ఆల్రెడీ ఉంది. సొంత ఇల్లు లేని వాళ్ళు కొనుక్కోవడానికి ఎటువంటి సమస్య లేదు. కానీ అది రెంట్కి ఇవ్వడం వల్ల ఆయన ఏదైతే ఆయన రిటైర్మెంట్ అంటే బతకడం కోసం అవసరమయ్యే డబ్బు ఉంటుంది కదా, ప్రతి నెల ఆదాయం, ఆ డబ్బు దాని నుంచి జనరేట్ కావట్లేదు. 50 లక్షలు పెట్టుకున్నా, ₹1,00,00,000 పెట్టుకున్నా దాని నుంచి ఎంత జనరేట్ అవుతుంది? అయితే హార్డ్లీ 3% జనరేట్ అవుతుంది యాన్యువల్ గా. మాక్సిమం జనరేట్ అయితే 3%, 2%, 3%, ఇంతకు మించి జనరేట్ అయ్యే అవకాశం లేదు. దాంతో మనం నిజంగా బతకగలుగుతామా? మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడితే మనకు వచ్చేదే ఇంత డబ్బు, గుప్పెడు నిండా సరిపడే డబ్బు కూడా రాదు రిటైర్మెంట్. అటువంటి డబ్బు తీసుకొని వెళ్ళి మీకు సొంత ఇల్లు పెట్టుకొని కూడా వేరే దగ్గర కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఆ డబ్బు మనకు ఖచ్చితంగా సరిపోతుంది. దాని నుంచి వచ్చేటువంటి రెంటల్ ఇన్కమ్ మనకి సరిపోయే అవకాశం లేదు. అటువంటిప్పుడు మరింత సమస్యలను ఎదుర్కొంటాం. గట్టిగా వస్తే 12,500, 15,000 వస్తుంది. బతకగలుగుతాడా నిజంగా ఒక మనిషి? మెడిసిన్స్ కి కూడా సరిపో 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి. మరి ఇటువంటి కండిషన్ లో మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు తీసుకొని వెళ్ళి ఇటువంటి రెంటల్ ఇన్కమ్ ఏదో వస్తుంది కదా, పెట్టుబడి పెట్టేద్దాము పిల్లల భవిష్యత్తు అని ఆలోచిస్తే ఇక్కడ మీ భవిష్యత్తే మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఎఫ్డీలో కూడా డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి పెట్టుబడి పెట్టకూడదు. ఎఫ్డీలో కొంత భాగం పెట్టాలి. ఇక్కడ ఎఫ్డీలో పెట్టద్దు ఇన్ ద సెన్స్ మొత్తం అసలు పెట్టద్దు అనేది, కొంత భాగం ఎఫ్డీలో ఉండాలి, కొంత భాగం మనకి లిక్విడ్ బేస్డ్ ఈక్విటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా పెట్టాలి. దానికి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చెప్తున్నానో కూడా. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చే పాయింట్ అదే. ఇప్పుడు సహజంగా నాకు ఇంత వయసు వచ్చింది కదా, ఇక్కడ 2 కేటగిరీస్ నేను చూశాను. అయితే నాకు లంసమ్ డబ్బులు వచ్చాయి కదా, నేను దీన్ని బాగా పెంచుతాను, నాకు ఎట్లాగో సమయం ఉంది, ఐ హావ్ లాట్ ఆఫ్ టైం, నేను ఆ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి ఈక్విటీ మార్కెట్లో దాన్ని కొంచెం పెంచుతాను, అది నా పిల్లల భవిష్యత్తుకి నాకు కూడా రిటైర్మెంట్కి పనికి వస్తుందని ప్లాన్ చేసుకుంటాను. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, అక్కడ బాగా అగ్రెసివ్ గా వెళ్ళినప్పుడు ఏ స్టాక్స్ లోనే పెట్టుబడి పెట్టేశారు అనుకోండి ఒక ప్లాన్ లేకుండా, అప్పుడు ఆ స్టాక్స్ పర్ఫామ్ చేయకపోతే మీ రిటైర్మెంట్ కార్పస్ అంతా వైపౌట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
అలా కాకుండా నేను జీరో ఎలొకేషన్ పెడతాను, నాకు ఈక్విటీ వద్దు, నా వయసు పెరిగింది అనుకున్నారు అనుకోండి, ఇక్కడ మనం ఒక రియాలిటీని మనం గ్రహించాలి. ఇప్పుడు మీ వయసు 60 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 నుంచి 90 సంవత్సరాల వరకు ఉంది. అంటే మనకి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇంకా బతుకుంటాం. ఈ 25-30 సంవత్సరాలు ఒక ఎఫ్డి మీదనో లేకపోతే 2% వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ మీద బతకగలుగుతామా? అది డెఫినెట్ గా సాధ్యం కాదు. సో దానికోసం ఈక్విటీ ఎక్స్పోజర్ అవసరం, కానీ అతిగా కాదు. దానికోసమే ఎప్పుడైనా కానీ ఒక ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఈస్ ప్లానింగ్ అండ్ ఎస్డబ్ల్యూపీ. ఒక బకెటింగ్ సిస్టంలో దాన్ని ప్లాన్ చేయడమే చాలా కష్టం. సో ఎప్పుడైనా కానీ ఆ బకెటింగ్ సిస్టంలో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంత ఎఫ్డీలో ఉండాలి, ఎంత బాండ్స్లో ఉండాలి, ఈ మంత్ డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి, 1-2 ఇయర్స్ పాటు మార్కెట్స్ పెరగకపోతే ఏం చేయాలి, ఇట్లా ఈ మొత్తాన్ని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఒక బకెటింగ్ సిస్టంలో కనుక మనం ప్లాన్ చేసి పెట్టుకోగలిగితే అప్పుడు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నా కానీ మనకు దెబ్బ తగ్గదు. జస్ట్ ఎఫ్డీస్ మీద డిపెండ్ అవుతామనంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎఫ్డీస్ ఆర్ ఫ్లక్చువేటింగ్, ఎఫ్డీస్ అనేవి తగ్గుతూనే ఉంటాయి, ఇప్పుడు తగ్గుతున్నట్టుగా ఇంకా కూడా తగ్గుతాయి. అప్పుడు మనకు కావాల్సింది సరిపోదు. సరే ఎంతో కొంత వస్తుంది కదా అని అంటే, ఇంకొక ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు 50,000 వస్తున్నాయి, 5 ఏళ్ల తర్వాత కూడా 50,000 వస్తే మీకు సరిపోతుందా? కానీ ఎఫ్డీ అంతకు మించి ఇవ్వదు కదా, ఇంకో 10,000 15,000 ఖర్చు పెరుగుతుంది కదా. మరి దానికోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు మీ ప్రిన్సిపల్ విత్డ్రా చేయడం మొదలు పెడితే వడ్డీ రావడం తగ్గుతుంది, తొందరగా కరిగిపోతుంది, ఒక లూప్ లో ఇరుక్కొని పోతుంది. సో ఈక్విటీ ఎక్స్పోజర్ ఈజ్ నీడెడ్. దాన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, వచ్చినటువంటి ఇన్కమ్ ని మొత్తం ఖర్చు పెట్టాలని అనుకుంటా, ఇంకేముండే బాధ్యతలు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంకా 25-30 సంవత్సరాల పాటు జీవితం ఉంది ఆఫ్టర్ రిటైర్మెంట్. కాబట్టి వచ్చిన డబ్బులో నుంచి ఒక 70% మనం ఖర్చు పెట్టాక ఒక 30% అన్న అట్లీస్ట్ ఎంతో కొంత మళ్ళీ రేపు అన్న రోజు కోసం మనకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను, ఇప్పుడు ఇది ఆటోమేటెడ్ ప్రాసెస్ లో ఎలా జరుగుతుందో. అదొక మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి వాటిల్లో పెట్టుకున్నప్పుడు ఎస్డబ్ల్యూపీ ప్రోడక్ట్ వాడతాం కదా, అందులో నుంచి మనం రిడిమ్షన్ ఎంత పెడతాం, ఎంటైర్ క్యాపిటల్ లో నుంచి అప్రాక్సిమేట్ గా ₹1,00,00,000 మన క్యాపిటల్ అనుకుంటాం. ఆ ₹1,00,00,000 నుంచి మనం విత్డ్రా చేస్తే ఎంత, 6% విత్డ్రా చేయొచ్చు అని అంటాం. అంటే సంవత్సరానికి ఎంత, 6 లక్షలు, అంటే నెలకి ఎంత, ₹50,000. కానీ మనకి మ్యూచువల్ ఫండ్ లో కొంచెం స్టేబుల్ గా రిటర్న్ జనరేట్ చేసినా కానీ మనకి అప్రాక్సిమేట్ గా 10, 11, 12% వరకు అయితే వస్తుంది, ఒక హైబ్రిడ్ సిస్టమ్ ని ఫామ్ చేసినా కానీ. సరే 10% వచ్చింది అన్నా కానీ మనకి అప్రాక్సిమేట్ గా ₹10 లక్షలు, కానీ మనం విత్డ్రా చేసేదంతా ₹6 లక్షలు మాత్రమే. ఆ ₹4 లక్షలు మనకి యాడ్ ఆన్ అవుతుంటది కార్పస్ కి. ఇదేంటి, ఎస్డబ్ల్యూపీ పద్ధతిలో ఉన్న వాళ్ళకి. లేదు మీకు బయట నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఇట్లా ఏమైనా ఉన్నాయి అనుకోండి, అటువంటి కేసులో ఏం చేయాలి, మీకు వచ్చే దాన్ని మళ్ళీ కొంత భాగం రీఇన్వెస్ట్ మీరే చేయాలి. ఎస్డబ్ల్యూపీలో ఆటోమేట్ అవుతుంది ప్రాసెస్, మనకి కొద్దిగా విత్డ్రా చేస్తే మిగతా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ మాన్యువల్ గా మనకు వచ్చేటువంటి డబ్బుల్లో నుంచి మనం రేపటి అని ఒక రోజును కొనుక్కోవాలి కాబట్టి మళ్ళీ కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అండ్ దానికంటే ఇంకొక పెద్ద ప్రమాదం సహజంగా జరుగుతుంది ఏంటి అని అంటే, నేను ఒక కేసు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎమోషనల్ గా మనం చేసేటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మనకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ విషయాలన్నిటిని కూడా పిల్లలకి చెప్పేస్తూ ఉంటాం. దాంట్లో చెప్పడంలో సమస్య ఏంటి అని అంటే, ఎస్ కొంతమంది బాధ్యతగా ఇంకా ఎదురు డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు, కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంది అని అంటే మనని డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ కార్పస్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు డబ్బులు మీ దగ్గర నుంచి వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మిమ్మల్ని వాళ్ళు చూసుకోలేరని కదా, వాళ్ళే చూసుకోలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఎంతసేపటికి ఈ 60 సంవత్సరాలు మోసాము, తర్వాత ఇంకా కూడా మోయాలని మీరు పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని మోయడానికి కూడా ఇంకెవరు మిగిలే అవకాశం ఉండదు. కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ని మీరు డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మీ పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం పూర్తిగా లేదు. సో దానికోసం ఏం చేయాలి, మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ మొత్తాన్ని ఒక రికార్డ్ రూపంలో తయారు చేయండి, ఒక బుక్ లోనో ఒక రికార్డ్ రూపంలో తయారు చేయండి. విల్ రాయండి. విల్ రాసిన తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్ ని మీ వైఫ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా పెట్టండి. సో దట్ ఏదైనా జరిగినా తర్వాత వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం బయటికి చెప్తామో అప్పుడు మన పిల్లల దగ్గర నుంచి ఎంతమంది పేరెంట్స్ పిల్లల వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వయసులో ఇబ్బంది పడే వయసు కాదది, అది వాళ్ళ రెక్కల మీద వాళ్ళు ఎగరాల్సినటువంటి వయసు. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ లోన్ గ్యారంటీయర్ గా వెళ్ళిపోవడం. ఇప్పుడు మన పిల్లలు లోన్ తీసుకోవచ్చు, బంధుమిత్రులు లోన్ తీసుకోవచ్చు, ఎవరైనా లోన్ తీసుకున్నప్పుడు గ్యారంటీయర్ని అడుగుతారు. సరే మనవాడే కదా, వీడు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా, ఏమైందో సంతకమే కదా అని చెప్పేసి మన లోన్ గ్యారంటీయర్ గా పెట్టడానికి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు లోన్ కడతారు, వాళ్ళు మంచి వాళ్ళే లోన్ తీసుకున్నప్పుడు. కానీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయిన తర్వాత ఏదైనా ఆర్థిక పరిస్థితులు కనుక మీ బంధుమిత్రులకు వచ్చి ఆ లోన్ డిఫాల్ట్ అయితే గ్యారంటీయర్ గా మీరు బలవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. ఎట్లీస్ట్ దట్స్ ఓకేలే, ఏదో జరిగిపోయిందిలే, నేను మళ్ళీ సంపాదించుకుంటాను అనుకునే వయసు కూడా అది కాదు. కాబట్టి లోన్ గ్యారంటీయర్ గా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఉండొద్దు. అది మీరు ఏదైనా జరిగితే అనుకున్న యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంటల్ గా డిఫాల్ట్ అయితే అవతల వాడు మీరు తీర్చే వయసులో మీరు ఉండరు.
అండ్ ఇంకొకటి, రిటర్న్స్ మాత్రం ఫస్ట్ చేసి చేయకండి. సహజంగా ఏమవుతుంది అంటే దట్స్ ఓకే, టైం ఉంది కదా, నేను మార్కెట్లో కూర్చోగలుగుతాను అన్న ఉద్దేశంతో అటు స్టాక్స్ ని డైరెక్ట్ గా కొనటము, లేకపోతే ఇట్లా పలానా రియల్ ఎస్టేట్ వెంచర్ లో నేను పలానా బిల్డర్ కి డబ్బులు ఇచ్చినట్లయితే ఇన్ని ఇయర్స్ లో నాకు డబ్బులు డబుల్ చేసిస్తా అన్నాడు. సో ఇట్లా రిటర్న్స్ ని చేసే వయసు కాదు అది. అక్కడ స్టేబుల్ గా రిటర్న్స్ తెచ్చుకుంటూ మనీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది. రిటైర్మెంట్ కార్పస్ ఈ పనులు చేయొద్దు. మీరు రిటర్న్స్ చేయొచ్చు, కానీ ఒక క్లారిటీ ఉండాలి. రిటైర్మెంట్ కార్పస్ తో ఏం చేయాలి, దానికంటే ఎక్సెస్ ఉన్న అమౌంట్ తోటి ఏం చేయాలి. రిటైర్మెంట్ కార్పస్ తోటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్ బెట్స్ పెట్టద్దు. రిటైర్మెంట్ కార్పస్ యొక్క పని ఏంటి అని అంటే మనల్ని బతికించడం వరకే దాని పని. దాన్ని అది కాపాడుకుంటూ, ఆ ఫండ్ దాన్ని అది కాపాడుకుంటూ మన్ని కాపాడటం యొక్క పని మాత్రమే, కానీ దాని పని వెల్త్ క్రియేట్ చేయడం కాదు. ఫస్ట్ ఇది మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత గుడ్డిగా వెళ్ళిపోయి బ్యాంక్ లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి మాత్రం దయచేసి నమ్మకండి. సహజంగా మెజారిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ అవుట్రైట్ గా వచ్చేది ఏంటి అంటే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ మిస్ సెల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అంత గ్యారంటీ ఇది అని చెప్పేసి మీకు అంటగట్టేస్తారు. మీరు ఆ వయసులో లాక్ ఇన్ ఉన్న ప్రోడక్ట్స్ కొనుక్కొని మీరు ఏం చేస్తారు? మీకు ఆ వయసులో కావాల్సింది హై లిక్విడిటీ, మంత్లీ ఇన్కమ్. లాక్ ఇన్ ప్రోడక్ట్స్ లో పెడితే వర్కౌట్ కాదు. ఎట్ ద సేమ్ టైం మనకి కేవలం ఒక ఎఫ్డి లాంటి ప్రోడక్ట్ లో పెట్టినా మన జీవితం వర్కౌట్ కాదు. ఇందాక నేను ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాని నుంచి వచ్చే 6% 7% మీరు బతకడానికి సరిపోద్ది. ఈ రోజు సరిపోద్ది, 5 ఏళ్ల తర్వాత దాని నుంచి వచ్చే వడ్డీ సరిపోదు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ మిస్సెల్లికి గురవ్వకుండా మీరు ముందు నుంచే ఒక అడ్వైజర్ ని వెతికి పెట్టుకోండి. లేట్ గా వెతకడం మొదలు పెడితే మన హరీలో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా చాలా మంది ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి స్పౌస్ కి ఏమి షేర్ చేయరు. ప్రతి ఒక్క విషయం మీరు స్పౌస్ కి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. అటు వైఫ్ అయితే హస్బెండ్ కి, హస్బెండ్ అయితే వైఫ్ కి, ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాల్సిన వయసు అది. ఏం జరిగినా కానీ ఏ ఫండ్స్ ఎక్కడున్నాయి, ఏ ఫోలియోస్ తోటి ఉన్నాయి, దానికి సంబంధించిన లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ ఏంటి, ఒకవేళ ఇన్సూరెన్స్ కాపీలు అయితే పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఏదైనా జరిగినట్లయితే ఇలా మనం ప్రతి నెల ఇన్కమ్ ని తీసుకోవాలని ఒక విషయాన్ని ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ మనం ఇన్ఫార్మ్ చేయకపోతే ఆ వచ్చేటువంటి డబ్బులతోటి మిస్ హ్యాండిలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి హస్బెండ్ చనిపోయాడు అనగానే వీళ్ళకి సంబంధించినటువంటి చుట్టుపక్కల రిలేటివ్స్ అందరూ వచ్చేసి దాంతో అది కొనండి ఈ ల్యాండ్ కొనండి అని చెప్పేసి మోటివేట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు బతకడానికి ఫైనల్ గా డబ్బులు లేకుండా పోతాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోకుండా మీ స్పౌస్ మీరు చేసినటువంటి డబ్బులతో వాళ్ళు సేఫ్ గా ఉండాలి అని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ ప్లానింగ్ హ్యాస్ టు బి షేర్. ఏం ప్లాన్ చేశారు అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఒక ఇన్ఫర్మేషన్ కనుక మీ స్పౌస్ కి షేర్ అయినట్లయితే అప్పుడు మీకు ఫ్యూచర్లో ఎటువంటి సమస్య అంటే మీకు ఏమైనా జరిగినా మీ స్పౌస్ ఉన్నంత కాలం ఆవిడ కూడా సెక్యూర్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. ఇంకా చాలా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, కానీ నేను కామన్ గా అయినటువంటి మిస్టేక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.